నమస్తే. యూపీ అంటేనే చాలా మందికి గుర్తొచ్చేది ముఖ్యంగా ఆదిత్యనాథ్ యోగి ముఖ్యమంత్రిగా ఏలుతున్న నేటి ఉత్తరప్రదేశ్ అంటే అందరికీ గుర్తొచ్చేది బుల్డోజర్. బుల్డోజర్ బాబా అని పేరు కూడా పెట్టేశారు ఆదిత్యనాథ్ యోగికి. ఎందుకంటే అంత కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు ఆయన. బుల్డోజర్ను వాళ్ళ ఇంటి మీదకి పరిగెట్టిస్తూ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు. లా ఆర్డర్ విషయంలో అంత కఠినంగా ఉంటున్నాడు యోగి. అయితే ఇది ఒకవైపు అయితే యోగి మరింతగా అంటే ఒక గూండా రాజుగా పేరుండేది యూపీ. అలాంటిది అక్కడ గణనీయంగా క్రైమ్ రేట్ తగ్గింది. అదే సమయంలో యోగి ఎక్కువగా ఫోకస్ చేస్తున్న మరొకటి ఏంటంటే వ్యవసాయ రంగం. ఒక రైతు హితమైన ఒక నిజం చెప్పాలంటే ఒక వ్యవసాయ విప్లవం అక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. ఇటీవల చూస్తున్నాం మనం చెరుకు రైతులు దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చాలా ఆందోళనలు కూడా కొనసాగినాయి చెరుకు రైతులకు సంబంధించి. అలాంటిది యూపీలో చెరుకు రైతులకు రికార్డు ధర పెంచారు యోగి. 25-26 2025-26 సీజన్కు క్వింటాల్కు 30 రూపాయలు పెంచి, అంటే దీని ద్వారా మొత్తము 3,000 కోట్ల అదనపు లాభం అన్నమాట రైతాంగానికి, చెరుకు రైతులకు ముఖ్యంగా అక్కడ. ఇక 8 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్లు సకాలంలో చెల్లించారు. అంటే ఆయన సీఎం అయిన నుంచి దాదాపు. ఇక బుందేల్ఖండ్ ఇప్పుడు యూపీ మొత్తం మాట్లాడుకుంటుంది, దేశం మొత్తం మాట్లాడుకుంటుంది బుందేల్ఖండ్లో విప్లవం గురించి, వ్యవసాయ విప్లవం గురించి. ఒకప్పుడు కరువు ప్రాంతం, అసలు ఇప్పుడు సస్యశ్యామలం అది. ఖేల్ తలాబ్ యోజన కింద 37,000కు పైగా చెరువులను నిర్మించారు యోగి ఆదిత్యనాథ్ యూపీలో. ఫలితం భూగర్భ జలాలు, రైతుల జీవితాల్లో కొత్త వెలుగు కనిపిస్తుంది ఇప్పుడు యూపీ రైతుల జీవితాల్లో. అట్లా బుల్డోజర్లను పంపిస్తూ నేరస్తులను తరిమేసిన యోగి ఆదిత్యనాథ్ ఖేల్ తలాబ్ యోజన కింద అద్భుతమైన, అంటే ముఖ్యంగా చెరువులు ప్రాజెక్ట్స్, చిన్న నీటి ప్రాజెక్టులు, చెరువులతో కరువును పారదోలుతున్నారు. మరి యోగి ఆదిత్యనాథ్ వ్యవసాయ రంగం మీద పెట్టిన అంటే ఈ ప్రత్యేక శ్రద్ధ దృష్టితో ఎలాంటి మార్పు వచ్చింది, అసలు ఆ యోజన ఇప్పుడు ఆ స్కీమ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఖేల్ తలాబ్ యోజన ఇది ఒక నీటి సంరక్షణ, ఒక సాగునీటి సహాయ పథకం. 2017లో ప్రారంభించారు దీన్ని. అంటే రైతులు తమ పొలాల్లో చిన్న చిన్న చెరువులు నిర్మించి, అంటే కుంటలు, మనం ఫామ్ పాండ్స్ అంటాం కదా, అట్లా ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకొని తద్వారా వాటిని వర్షపు నీటిని నిల్వ చేసుకొని కరువు కాలంలో ఆ నీటిని సాగునీటి కోసం వినియోగించుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రణాళిక అని చెప్పొచ్చు, పథకం అని చెప్పొచ్చు. ఇక ఈ స్కీమ్ పూర్తిగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY కింద అమలవుతుందన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా 50%, అంటే చెరి 50% నిధులు దీనికి కేటాయిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, కరువు జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంటే భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయినాయి అక్కడ. పూర్తిగా భూగర్భ జలాల మీద ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు వర్షపు నీటిని ఒడిసి పట్టడం, వాటిని నిల్వ చేసుకొని కావలసినప్పుడు వినియోగించుకోవడము దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాల్లో ఒక అద్భుతమైన మార్పులు, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ స్కీమ్ వల్ల. బుందేల్ఖండ్ ఎందుకు ఎంచుకున్నారంటే అత్యంత వెనుకబడిన కరువు ప్రాంతం బుందేల్ఖండ్. అక్కడున్న ఆ బుందేల్ఖండ్ ప్రాంతంలోని 7 జిల్లాల్లో ఫస్ట్ మొదలు పెట్టారు ఈ స్కీమ్ని. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు దీన్ని విస్తరించారనమాట. మరి బుందేల్ఖండ్ని ఎందుకంటే చెప్పిన కదా, విపరీతమైన కరువు, అసలు ఎక్కడ చూసినా ఎండిపోయిన వావులు, అసలు పంట నష్టాలు, రైతులు ఇంకా ఆత్మహత్య శరణ్యం అన్న పరిస్థితి. ఇంకా ఎండాకాలం వస్తే చాలు అసలు విపరీతమైన, ఇంకా అసలు చేతి పంపులు కూడా ఎండిపోయేటివి. తాగడానికి సాగునీరు పక్కన పెట్టి తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి అనమాట. ఇక వ్యవసాయం అయితే పూర్తిగా వర్షపాతం మీద ఆధారపడి ఉండేది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం అంటూ ఆ సమస్యను పరిష్కరించడానికి ఖేల్ తలాబ్ యోజనను రూపొందించారు. దీని కింద ఇంకా అంటే రైతులు వాళ్ళ పొలాల్లో పాండ్స్ అన్నమాట, ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకుంటున్నారనమాట. అవసరమైనప్పుడు మళ్ళీ ఆ నీటిని వినియోగించుకుంటారు. అంటే పంటలకు మాత్రమే కాకుండా, పంటలకి నీటి వినియోగం మాత్రమే కాకుండా దీర్ఘకాలంగా ఒక భూగర్భ జలాల పునరుజ్జీవనాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది అనమాట. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. నిజంగా ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అని చెప్పొచ్చు. చాలా మంది రైతులు ముందుకొచ్చి ఈ స్కీమ్ను వినియోగించుకున్నారు. తమ పొలాల్లో పాండ్స్, చెరువులు ఏర్పాటు చేసుకున్నారు.
ఇక ఏడాది పొడవునా ఇంకా 2 పంటలకి ఎండాకాలంలో కూడా, వేసవి కాలంలో కూడా అంటే రబీ, ఖరీఫ్ 2 పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. అట్లా ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న కరువు నేల బుందేల్ఖండ్ నేలలు ఇప్పుడు సస్యశ్యామలమై అసలు ఇంకా పచ్చగా దర్శనమిస్తున్నాయి అన్నమాట. ఇక ముందు బుందేల్ఖండ్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ అనొచ్చు. అంటే ముందు అక్కడ ఫోకస్ చేశారు. 12 కోట్ల వ్యయంతో 12 కోట్ల 20 లక్షల వ్యయంతో ముందు 2000 చెరువులు అక్కడ ఏర్పాటు చేశారు, పాండ్స్ ఏర్పాటు చేశారు. అంటే ఝాన్సీ, జలౌన్, లలిత్పూర్, బాందా, చిత్రకూట్, హమీర్పూర్, అలాగే మహోబా ఈ జిల్లాలో మొదటి దశలో. ఆ తర్వాత పూర్తిగా రాష్ట్రంలోని మొత్తం ఇంకా 73 జిల్లాలకు దాన్ని విస్తరించారనమాట. అట్లా అన్ని బ్లాక్లను అన్ని జిల్లాల్లో కూడా విస్తరిస్తూ ఏటికేడు కొన్ని వేల చెరువులను, ఫామ్ పాండ్స్ను నిర్మిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 37,403 చెరువులు ఉన్నాయన్నమాట. అట్లా ఫామ్ పాండ్స్ ఉన్నాయన్నమాట. అట్లా ఇంకా చెరువుల పరిమాణాన్ని బట్టి కూడా అట్లా అనమాట. అంటే 3 మీటర్ల లోతు అట్లా 3 రకాలుగా విభజించారనమాట. అట్లా ఈ ఫామ్ పాండ్స్కి అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రైతులకు ఒక 50% గ్రాంట్ ఇస్తూ ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అట్లా దృష్టి పెట్టిందనమాట. ఫలితము వెనుకబడిన అత్యంత కరువు ప్రాంతమైన బుందేల్ఖండ్ లాంటి ప్రాంతమే అక్కడ ఆ ఏరియాలో ఉన్న 7 జిల్లాలు పూర్తిగా సస్యశ్యామలమైనవి. రైతు నిజంగా అక్కడ తలెత్తుకొని బతుకుతున్నాడు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరికీ కానివాడంటే రైతే. నిజంగా రైతే రాజు అంటాము, రైతే దేశానికి వెన్నెముక అంటాము, వ్యవసాయ ప్రధాన దేశం అంటారు, గ్రామీణ భారతము బాగుండాలంటారు. కానీ నిజంగా రైతు ఎవరికి పట్టడు అసలు. ప్రకృతి కన్నెర్ర చేస్తే నష్టపోయేది రైతే. పాలకులకే అసలు కనికరం ఉండేది రైతు మీద. అసలు రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అసలు మొన్నటి వరకైతే చాలా ప్రాంతాల్లో, బుందేల్ఖండ్ లాంటి ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి. అప్పుల పాలై దిగుబడి సరిగా రాక, గిట్టుబాటు ధర రాక, ప్రకృతి కనికరించక పంట నీటి పాలై, లేదా రెండుగా అతివృష్టి అనావృష్టి ఏదొచ్చినా రైతుకే నష్టం కదా. అలాంటి పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చిన నుంచి కూడా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు గత పాలకులు, గత ప్రభుత్వాలు. కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు ఇప్పుడు మనం చూస్తున్నాము. సరే, మంచి చట్టాలు తీసుకొస్తే కావాలని గోల చేసి ఆ చట్టాలు వెనక్కి వెళ్ళేలా తీసుకున్నారు. అసలు రైతు చట్టాలు నిజంగా అద్భుతమైన చట్టం అది. దాన్ని కొందరు దుర్మార్గులు వాళ్ళ స్వార్థం కోసం రెచ్చగొట్టి కొంతమంది రైతులను, రెండు రాష్ట్రాల రైతులను రెచ్చగొట్టి వాళ్ళను రోడ్డు పాలు చేసి ఆందోళనలకు దిగి అది పెయిడ్ ఇది అని అందరికీ అర్థమైపోయింది కదా. దాని వెనుక ఎవరున్నారో కూడా తెలిసింది కదా. చివరికి కేంద్ర ప్రభుత్వం చట్టమైన దాన్ని కూడా, రాష్ట్రపతి సంతకంతో చట్టమైన దాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన దుస్థితి అన్నమాట. అట్లా రైతు రాజకీయాలకు కూడా, కొందరి స్వార్థ రాజకీయాలకు కూడా బలవుతున్న పరిస్థితి రైతులు. అలాంటిది ఇప్పుడు నిజంగా మంచి పథకాలు రైతులకు ఉపయోగకరమైనవని ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే యూపీ లాంటి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బీజేపీ ప్రభుత్వం పదే పదే చెప్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని. నిజంగా అలాంటి ప్రయోజనాలు, ఫలితాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు అయితే పొందుతున్నాయని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, ఈ స్కీమ్ను అద్భుతంగా అమలు చేస్తుంది. నిజంగా కరువు జిల్లాలు కూడా సస్యశ్యామలంగా మారిన ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తుంది యూపీలో. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.